హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లోకస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇయర్స్ నుండి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. ఆ క్వశ్చన్ రేషియో ప్రాబ్లం. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం మినిమం 4 to 5 టైమ్స్ మీకు రిపీటెడ్గా వస్తున్న ప్రాబ్లం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయాలంటే మనకు రావాల్సిన ఫార్ములాస్ చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ హోల్ చాప్టర్ ఆఫ్ లోకస్. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫార్ములానే కాబట్టి ఇది ఈజీయర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. a మైనస్ b ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ 3 ఫార్ములాస్ వస్తే ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లం అని చేయొచ్చు. రైట్, సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్. ఏ ప్రాబ్లంకైనా గివెన్ ఫస్ట్ రాసుకోవాలి. గివెన్ పాయింట్స్ a is 5, minus 4. Next point is 7, 6. That is nothing but consider it as b. 7, 6. Sometimes మీకు ఇవ్వకపోవచ్చు కానీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ గివెన్ రేషియో. గివెన్ రేషియో is 2:3. ఓకే, సో నెక్స్ట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లోకస్ చాప్టర్లో ఏ ప్రాబ్లం చేస్తున్నా కానీ ఖచ్చితంగా రాయవలసిన పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్. మీరు ఈ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ చేసి ఈ పాయింట్ మాత్రం రాయకపోతే కనుక మీకు ఫుల్ మార్క్స్ మాత్రం పడవు. సో మీరు మర్చిపోకండి, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు రాయండి. లెట్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ పాయింట్ని మాత్రం రాయండి, రాసి అండర్లైన్ చేయండి. మీరు ప్రాబ్లం చేయకపోయినా చేసినా ఈ పాయింట్ మాత్రం రాస్తే కనుక మీకు ఒక మార్క్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇచ్చిన క్వశ్చన్లో ద రేషియోస్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ p to a అండ్ p to b ఈజ్ 2:3. ఈ రేషియో ఇచ్చిన రేషియో ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ p to a అండ్ p to b. దట్ ఈస్ నథింగ్ బట్ AP ఈజ్ టు BP. సపోజ్ దిస్ ఈస్ స్ట్రైట్ లైన్, దిస్ ఈస్ పాయింట్ P, దిస్ ఈస్ A అండ్ దిస్ ఈస్ B. ఏ పాయింట్ వచ్చేసి 5, -4. P ఆల్రెడీ వి నో దట్ x, y. B వచ్చేసి 7, 6. ఈ రేషియో ఏంది? ఇది 2:3. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ P to A ఈజ్ 2. నెక్స్ట్ B to P 3. అర్థమైందా? A to P ఈజ్ 2, P to B ఈజ్ 3. అదే 2:3. AP ఈజ్ టు BP ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ రేషియో అంటే మనకు తెలుసు, నథింగ్ బట్ AP బై BP ఈజ్ ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3AP ఈజ్ ఈక్వల్ టు 2BP. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. The 2 points is A is nothing but 5, -4, P, x, y. అజ్యూమ్ చేసుకోండి x1, y1, x2, y2. ఫామ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 అలాగే వేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 దట్ ఈస్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 మైనస్ ఇక్కడ 4కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ LHS ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ RHS కూడా.
2. b అంటే 7, 6. p x, y. Consider x1, y1, x2, y2. Square root of x2 minus x1 అంటే x minus 7 whole square plus y2 minus y1, y minus 6 whole square. ఇట్స్ క్లియర్. సో ప్రాబ్లం ఇలానే చేసుకుంటూ వెళ్తే రూట్స్, ఈ ఫార్ములాస్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే రూట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. అప్పుడు ప్రాబ్లమ్ని ఈజీగా చేసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన స్టెప్ ఇది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే మొత్తం ఈ హోల్ దానికి స్క్వేర్స్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 3 స్క్వేర్ మీన్స్ 9. నెక్స్ట్ ఈ రూట్ టర్మ్ మొత్తం స్క్వేర్ చేస్తే రూట్ మాత్రం ఎలిమినేట్ అయిపోతుంది. మిగతా 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. x minus 5 whole square plus y plus 4 whole square is equals to, next 2 square means 4. Here also root square cancel, remaining terms మిగిలిన x minus 7 whole square plus y minus 6 whole square. నెక్స్ట్ ఇప్పుడు స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ a minus b whole square, ఇక్కడ a plus b whole square, ఇక్కడ a minus b whole square, ఇక్కడ a minus b whole square. నెక్స్ట్ 9 into x square, a square means a square minus 2ab plus b square ఫార్ములా అప్లై చేశాను. అంటే x square minus 2 into x into 5 that is minus 10x plus 5 square అంటే 25 plus ప్లస్కి ప్లస్, సో y plus 4 whole square అంటే y square plus 2 into 4 into y that is 8y plus 4 square is 16 is equals to 4 is 4. నెక్స్ట్ a minus b whole square అంటే a square minus 2ab plus b square, x square minus 2 into 7 into x that is 2 7s are 14, 14 into x minus 14x plus 49, 7 square means 49 plus y square minus 2 into 6 into y that is 2 into 6 12, 12 into y minus 12y plus 6 square means 36. That is next multiply with 9, 9 into x square, 9x square minus 9 into 10x that is 90x plus 25 into 9 225 plus y square into 9 9y square plus 8y into 9 72y plus 16 into 9 144 is equals to multiplication 4 into x square, 4x square minus 14x into 4 minus 56x plus 49 into 4 that is plus 49 196 plus y square into 4 that is 4y square minus 12y into 4 minus 48y plus 36 into 4 that is 144. Clear. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న ఆల్ టర్మ్స్ని ఇట్ సైడ్ తీసుకొచ్చేసేయాలి. దట్ ఈస్ ఈ ఎల్హెచ్ఎస్, ఈ ఆర్హెచ్ఎస్ పార్ట్ మొత్తం ఎల్హెచ్ఎస్కి తీసుకొని రండి. దట్ ఈస్ ఈ ఈక్వేషన్ అలానే ఉంటుంది ఇక్కడ వరకు. ప్లస్ 4x స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 4x స్క్వేర్ మైనస్ 56x ఇటు వస్తే ప్లస్ 56x ప్లస్ 96 ప్లస్ 196 ఇటు వస్తే మైనస్ 196 ప్లస్ 4y ఇటు వస్తే మైనస్ 4y స్క్వేర్ మైనస్ 48y ఇటు వస్తే ప్లస్ 48y ప్లస్ 144 ఇటు వస్తే మైనస్ 44 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ కన్సిడర్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూసుకోండి. ఫస్ట్ 9x స్క్వేర్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ దట్ ఈస్ 5x స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ 9y స్క్వేర్ ఇక్కడ మైనస్ 4y స్క్వేర్ దట్ ఈస్ 5y స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్ మైనస్ 90x ప్లస్ 56x దట్ ఈస్ minus 34x. Next y terms plus 72y and plus 48y that is plus 120y. Next constants
plus 144 and minus 144 0. Next plus 225 minus 196, that is plus 29 equals to 0. So this is the answer. The last step, therefore the equation of locus of P is 5x square plus 5y square minus 34x plus 120y plus 29 equals to 0. This is answer. Thank you very much.